మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఇవే. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మహిళలు ఈ నియమాలను పాటించటం వల్ల ఇంట్లో సుఖ శాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు నమ్ముతూ ఉంటారు. తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు కొరత ఉండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలు ప్రొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుడు వచ్చాక వాకిలి చిమ్ముకోకూడదు. కల్లాపు చల్లకూడదు, ఎందుకంటే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లుగా అవుతుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచము ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త పక్కకు జరిగి అయినా సరే కూర్చోవాలి. కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. అలాగే స్త్రీలు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకూడదు. మహిళలు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు, ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ఈ సమయంలో ధ్యానం పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన 2 పటాలను ఉంచకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందితో దీపం పెట్టేవాళ్ళు 3 వత్తులు వేసి పూజ చేసుకోవాలి. 2 కుందులు లేదా అంతకన్నా ఎక్కువ దీపాలు పెట్టేవారు 2 వత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. కల్తీ నూనె వాడకండి. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుల్లో కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని, తద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం రోజుల్లో అస్సలు వీటిని ఎవరికీ ఇవ్వకండి, ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరి ఒకటి సంపదను ప్రదర్శించకూడదు. స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోనికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్తువులు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. స్త్రీ భర్త అనురాగం పొందడానికి, సంతానం సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాము. చాలామంది ఆడవాళ్లకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీసులను మంగళసూత్రాలకు ఉంచటము. మహిళల్లో చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నీసులను పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల భర్త అనారోగ్యానికి గురి అవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు.
వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఆ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెప్తూ ఉన్నారు. దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించటమే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించటం వల్ల శుభాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు. కొందరు ఇండ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచటం అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. గుర్రం ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవటం అంత మంచిది కాదని అంటూ ఉన్నారు మన పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు, పిల్లలు తమ మాట వినటం లేదని చెప్తూ ఉన్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినటం కోసం 5 పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతోపాటు వారికి కుంకుమను పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆడపిల్లలు మన మాట వింటూ ఉంటారు. అదేవిధంగా మగపిల్లలు మన మాట వినటం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధము, బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయటం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారు అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచటం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను పెంచుకుంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. మీ ఇంట్లోకి చీమలు తరచుగా వస్తూ ఉన్నాయా? అయితే మీకు జరిగేది ఇదే. ప్రతి ఒక్కరి ఇంట్లోకి సాధారణంగా చీమలు వస్తూనే ఉంటాయి. చాలామందికి ఇది ఒక సాధారణ సమస్యగానే అనిపిస్తుంది. కానీ మన పూర్వీకులు జ్యోతిష్య, వాస్తు మరియు శకున శాస్త్రాలు చీమల రాక వెనుక కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాయి. చీమలు వస్తే శుభమా, అశుభమా, ఏం జరుగుతుందో తెలిపే సూచనలా అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. మరి చీమలు ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అనగా ఒక పల్లెటూరులో కమలమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడంటే ఆ ఊరి వాళ్ళందరికీ అమితమైన గౌరవం. ఎందుకంటే కమలమ్మ కేవలం భక్తిపరురాలు మాత్రమే కాదు, ఆమెకు పురాతన శాస్త్రాలపైన, శకునాలపైన, ప్రకృతి రహస్యాలపైన తన తాతగారి ద్వారా సంక్రమించిన అరుదైన జ్ఞానం ఉండేది. ఆయన ఒక సిద్ధుడు కావటంతో కమలమ్మకు చిన్నతనం నుండే ఈ అజ్ఞాత ప్రపంచం పట్ల అంతులేని ఆసక్తి, లోతైన అవగాహన ఉండేవి. ఎప్పుడు ఇంటిని శుభ్రంగా, ప్రశాంతంగా, సువాసన భరితంగా ఉంచుకునే ఆవిడకు గత కొద్ది రోజులుగా తన ఇంట్లో జరుగుతున్న ఓ వింత మాత్రం పెద్ద చిక్కుముడిగా మారింది. ఎందుకంటే వారి ఇంట్లోకి రోజు చీమలు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నాయి. అవి కేవలం ఆహారం కోసమే వస్తున్నాయా, లేక ఏదైనా అదృశ్య శక్తి తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తుందా అని కమలమ్మ మనసులో ఆలోచనలు సుడులు తిరిగాయి. ఒకరోజు ఉదయం కమలమ్మ తన పూజ గదిలో కూర్చుని ఆరాధన చేస్తుంది. ఆమె కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండగా ఆమె ఒక విషయం గమనించింది. అదేంటంటే దేవుడికి నైవేద్యంగా పెట్టిన బెల్లం దగ్గర నల్లటి చీమల లైన్ కనిపించింది. అవి క్రమ శిక్షణతో ఒకదాని వెనుక ఒకటి కదులుతూ బెల్లాన్ని తమ గూటిలోనికి మోసుకు వెళ్తూ ఉన్నాయి. సాధారణంగా చీమలను చూస్తే చిరాకు పడే కమలమ్మకు ఈసారి వాటిని చూడగానే ఒక విచిత్రమైన మంచి భావన కలిగింది. ఈ చిన్న జీవుల ద్వారా దైవం ఏదైనా సందేశం పంపుతుందా? కదలిక వెనుక ఏదైనా దైవ సంకల్పం ఉందా అని ఆమె అంతరాత్మలో మెరుపు మెరిసింది. ఆమె వాటిని ఏమీ కదపలేదు. అవి బెల్లం తీసుకుని వెళ్ళిపోయాయి.
ఆ రోజు సాయంత్రం ఆమె భర్త రామయ్య ఇంటికి రాగానే కమలమ్మకు జీవితాన్ని మార్చే వార్త చెప్పాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. కమలా, కమలా, నీ పూజ ఫలించింది. నాకు ఎన్నో ఏళ్లుగా రావాల్సిన ఒక పెద్ద లాభం వచ్చింది. భారీ మొత్తంలో డబ్బు, అది కూడా విలువైన వజ్రాల రూపంలో. విచిత్రంగా మన పేరు మీద వస్తుంది. ఇది ఒక కలలా ఉంది అన్నాడు ఉత్సాహంగా. ఆ మాటలు విని కమలమ్మ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. సరిగ్గా అదే రోజు ఉదయం నల్లచీమలు ఇంట్లోకి రావటం, సాయంత్రానికే ఇంత మంచి వార్త రావటం కేవలం యాదృచ్ఛికం కాదని ఆమెకు బలంగా అనిపించింది. తన తాతగారు తరచుగా చెప్పే శకునాల మాటలు, ప్రకృతిలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందనే సిద్ధాంతం ఆమెకు గుర్తుకొస్తుంది. తర్వాత కొన్ని రోజులు గడిచాయి. కమలమ్మ ఇంట్లో నల్లచీమల సంచారం మరింత పెరిగింది. అవి కిచెన్లో బియ్యం డబ్బాలో, షుగర్ బాక్స్లో, ఒక్కోసారి ఆమె పర్సులోని డబ్బు మీద కూడా కనిపించేవి. విచిత్రంగా అవి ఎప్పుడూ ఎక్కడ చిరాకు కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయేవి. ఆశ్చర్యకరంగా అప్పటి నుండి వారి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడింది. రామయ్య వ్యాపారం పుంజుకోవటమే కాదు, వారికి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి వివాదం కూడా ఒక అజ్ఞాత వ్యక్తి సహాయంతో అనుకూలంగా పరిష్కారమైంది. అనుకోని డబ్బు, బంగారం, ఇప్పుడు వజ్రాలు చేతికి వచ్చాయి. పిల్లల చదువులకు, ఇంటికి కావలసిన వాటికి ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉండేవి కావు. అంతేకాదు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా తగ్గిపోయాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషము రెట్టింపయ్యాయి. నల్లచీమల రాకతోనే ఇదంతా జరిగిందని కమలమ్మ బలంగా నమ్మింది. ఆమె ఎప్పుడూ చీమలకు బెల్లం పిండి వేసి వాటిని ఆదరించటం మొదలుపెట్టింది. నల్లచీమలు లక్ష్మీ స్వరూపాలని, అదృష్టాన్ని మోసుకు వస్తాయని ఆమె ఇరుగు పొరుగు వారికి చెప్పేది. కొందరు నవ్వినా, కొందరు ఆమె మాటలు విని ఆచరించటం మొదలుపెట్టారు. కొన్ని నెలలు గడిచాక వారి జీవితం ఆనందంగా, సంపన్నంగా సాగుతోంది. అనుకున్న సమయంలో ఒకరోజు కమలమ్మ వంటగదిలో పనిచేస్తూ ఉండగా ఎర్రచీమల గుంపు కనిపించింది. అవి చాలా వేగంగా కదులుతున్నాయి. కొన్ని తనను కరిచాయి కూడా. అవి వచ్చిన తీరు, వాటి వేగం చూసి కమలమ్మకు మనసులో ఏదో కీడు శంకించింది. ఇవి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇది అంత మంచి సంకేతం కాదే అని ఆమె అంతరాత్మలో అలజడి రేగింది. ఆ రోజే సాయంత్రం రామయ్య ఇంటికి వచ్చి, కమల, మన వ్యాపారంలో ఒక పెద్ద నష్టం వచ్చింది. మనం నమ్మిన భాగస్వామి మోసం చేశాడు. ఆ వజ్రాల వ్యాపారంలో భారీ నష్టం. అంతేకాదు, మన కొడుకు చదువులో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాడు చెడు స్నేహాలు చేస్తున్నాడని తెలిసింది అని కాస్త దిగులుగా చెప్పాడు. కమలమ్మకు ఎర్రచీమలు కనిపించటం గుర్తుకు వచ్చి, అయ్యో, ఇది ముందే వచ్చిన సంకేతమా? విధి మళ్ళీ మనల్ని పరీక్షిస్తుందా అని బాధపడింది. మరుసటి రోజు ఇంట్లో చిన్న విషయానికే గొడవలు జరిగాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగాయి. ఇంట్లో వాతావరణం నిరాశగా, అశాంతిగా మారింది. కమలమ్మకు ఎర్రచీమలు అశుభానికి సంకేతమని అర్థమైంది. ఆమె వెంటనే వాటిని చంపకుండా తన తాతగారు చెప్పిన ఒక ప్రాచీన మంత్రాన్ని మనసులో జపిస్తూ నిమ్మరసం కలిపిన నీటిని వాటి దారిలో చల్లింది. అవి వెంటనే ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోయాయి. ఆమె ఆహార పదార్థాలను జాగ్రత్తగా మూసిపెట్టి ఇంటిని మరింత శుభ్రంగా ఉంచుకుంది. ఎర్రచీమలు రావటం ఆగిపోయిన తర్వాత వారి ఇంట్లో సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక నష్టం నుండి కోలుకున్నారు. కొడుకు కూడా చెడు స్నేహాలను వదిలి మంచి మార్గంలో పడ్డాడు. ఒకరోజు రాత్రి కమలమ్మకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఆమె తాతగారు ఒక దివ్య కాంతితో మెరుస్తూ కనిపించారు. చేతిలో ఒక పాత గ్రంథం ఉంది. అతను కమలతో, అమ్మా కమల, నీవు చూసిన చీమలు కేవలం సంకేతాలు మాత్రమే కావు. అవి ఈ జగత్తును నడిపే అదృశ్య శక్తుల దూతలు. నీవు నల్లచీమలకు ఆహారం ఇచ్చినప్పుడు అవి నీ భక్తికి, దానగుణానికి మెచ్చి నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని ప్రవేశపెట్టాయి. ఆ చీమల బారుల వెనుక అష్టలక్ష్ములు సూక్ష్మరూపంలో సంచరించారు. అందుకే నీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగింది. అసాధ్యమైనది సుసాధ్యమయ్యింది. కానీ ఎర్రచీమలు దారిద్ర్య దేవత దూతలు. వాటిని నువ్వు ప్రేమగా చూసినా, అవి కాకరించినా, అవి కేవలం నీకు జాగ్రత్త సంకేతం ఇవ్వడానికి వచ్చాయి. విధిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాయి. ఎందుకంటే దారిద్ర్య దేవత ఎప్పుడూ నిరాశ, కలహాల వాతావరణాన్ని కోరుకుంటుంది. నువ్వు వాటిని చంపకుండా కేవలం బయటకు పంపించి ఇంటిని శుభ్రం చేసుకున్నావు కాబట్టి ఆ దారిద్ర్య దేవతకు నీ ఇంట్లో పూర్తి చోటు దొరకలేదు. అందుకే సమస్యలు వచ్చి మళ్ళీ త్వరగా వెళ్ళిపోయాయి.
ఒకవేళ నువ్వు వాటిని నిర్లక్ష్యం చేసి ఉంటే ఆ నెగిటివ్ శక్తి నీ ఇంట్లోనే ఉండిపోయి నీ కుటుంబాన్ని నాశనం చేసేది. అంతేకాదమ్మా, నల్ల చీమలు ఇంట్లో ఒకానొక ప్రదేశంలో గుండ్రంగా చేరి ఒక క్రమ పద్ధతిలో మట్టిని బయటకు తెస్తున్నాయంటే అక్కడ ఒకప్పుడు ఏదైనా ప్రాచీన నిధి ఉండడానికి అవకాశం ఉంది. అది కేవలం సంకేతం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది నిజంగా నిధి ఉండే ప్రదేశం కావచ్చు. అవి భూమిలో ఉండే ఖనిజాలు, శక్తి తరంగాలను, దాగి ఉన్న లోహాలను పసిగట్టగలవు. ఆ ప్రాంతం నుండి అవి అదృశ్య శక్తిని గ్రహించి నీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. అదే నీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడడానికి ఒక ముఖ్య కారణం. ఈ రాత్రికి ఒక ప్రత్యేకమైన పూజ చెయ్యి. చీమలు ఎక్కువగా ఉన్న చోట ఒక చిన్న రాగి పాత్రలో పవిత్రమైన బియ్యము, చిటికెడు పసుపు, కొద్దిగా బెల్లం వేసి ఆ పాత్రను ఒక పట్టు వస్త్రంతో కప్పి ధన ఆకర్షణ యంత్రం అని సంకల్పించుకొని ఇష్టదైవం పేరు స్మరిస్తూ ఆ పాత్రను అక్కడ పెట్టు. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దు. ఆ తర్వాత చూడు, నీ సంపద అంతులేని విధంగా వృద్ధి చెందుతుంది. ఇది కేవలం డబ్బు కాదు, నీ కుటుంబానికి శాంతి, ఆనందము మరియు తరతరాలకు సరిపడా అదృష్టాన్ని అందిస్తుంది అని తాతగారు చెప్పి అదృశ్యమయ్యారు. కమలమ్మ వెంటనే నిద్రలేచింది. నిద్రలేవగానే ఆమెకు ఆశ్చర్యం, ఉత్సాహం కలిగాయి. ఆమెకు కేవలం చీమలు మాత్రమే కాదని, ఆ ఇంటిలోని ప్రతి మూలకు ఒక శక్తి ఉందని అర్థమైంది. తాతగారు చెప్పిన విధంగా ఆమె చీమలు ఎక్కువగా తిరిగే కిచెన్ పాత మూలల్లో ఒక రాగి పాత్రలో పవిత్రమైన బియ్యము, పసుపు, బెల్లం వేసి దాన్ని పట్టు వస్త్రంతో కప్పి ధన ఆకర్షణ యంత్రం అని మనసులో జపిస్తూ ఉంచింది. ఆ మూల నుండి ఒక తెలియని శక్తి ప్రసరిస్తున్నట్లుగా ఆమెకు అనిపించింది. అది ఉంచిన 3వ రోజు ఉదయం కమలమ్మ ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుంటూ ఉండగా కిచెన్ నుండి ఒక వింత శబ్దం వినిపించింది. అది ఏదో పగిలిన శబ్దం. కమలమ్మ వెంటనే కిచెన్లోనికి పరిగెత్తింది. అక్కడ ఆ బంగారు పాత్ర ఉంచిన మూలలోని గోడకు పెద్ద పగులు ఏర్పడి ఉంది. ఆ పగులు కూడా ఒక చీకటి గది అనిపించింది. దాని నుండి పురాతన మట్టి వాసన వస్తుంది. ఆ గదిలోనికి తొంగి చూసిన కమలమ్మకు కళ్ళ ముందు నమ్మలేని దృశ్యం. ఆ గది మధ్యలో ఒక పెద్ద పాత మట్టి కుండ ఉంది. దానిపైన చిన్న నల్ల చీమలు గుంపులు గుంపులుగా నిశ్చలంగా ఉన్నాయి. అవి ఆ కుండను కాపలా కాస్తున్నట్లుగా ఉన్నాయి. కమలమ్మకు తాతగారి మాటలు గుర్తుకు వచ్చాయి. నిధి ఉండే ప్రదేశం. ఆమె భర్త రామయ్యకు విషయం చెప్పింది. మొదట అతను నమ్మలేదు, కానీ ఆ పగులు, నల్ల చీమల సంచారం చూసి ఆశ్చర్యపోయాడు. భయంగా వారు అక్కడికి వెళ్ళి ఆ కుండను తెరిచారు. దానిలో ప్రాచీన నాణేల రాశి, బంగారు కడియాలు మరియు కొన్ని పాత పత్రాలు. ఆ పత్రాలలో వారి పూర్వీకులు తరతరాలుగా దాచి ఉంచిన ఒక రహస్య నిధి గురించి రాసి ఉంది. అది ఒక నిర్దిష్ట సమయంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించినప్పుడు మాత్రమే బయటపడాలని పేర్కొనబడి ఉంది. ఆ నల్ల చీమలు ఆ నిధికి రక్షకులుగా, వారిని బయటపెట్టే సంకేతాలుగా వ్యవహరించాయని కమలమ్మకు అర్థమైంది. వారికి లభించిన సంపద కేవలం ధనాన్ని మాత్రమే కాదు, వారి పూర్వీకుల చరిత్రను, వారి ఇంటికి ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని కూడా తెలియజేసింది. ఎర్రచీమలు వచ్చినప్పుడు కలిగిన నష్టాలు, సమస్యలు కేవలం ఒక పరీక్ష అని, ఆ నిధిని స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారో లేదో పరీక్షించడానికి వచ్చిన సంకేతాలని కమలమ్మ గ్రహించింది. ఆమె వాటిని సరైన విధంగా ఎదుర్కొంది కాబట్టి విధి ఆమెకు ఈ అద్భుతమైన నిధిని ప్రసాదించింది. ఆ నిధి దొరికాక ఆ గ్రామంలో కమలమ్మ, రామయ్యల జీవితం అద్భుతంగా మారింది. వారు ఆ సంపదను కేవలం తమ కోసమే కాకుండా గ్రామ అభివృద్ధికి, పేదల సహాయానికి ఉపయోగించారు. నల్ల చీమలు అప్పుడప్పుడు వారి ఇంటిని సందర్శిస్తూనే ఉండేవి. అదృష్టానికి ప్రతీకగా కమలమ్మ ఎప్పుడూ చీమలకు ఆహారం పెడుతూ వాటిని గౌరవించేది. ఆమె కథ ఆ ఊరందరికీ ఒక గొప్ప పాఠంగా మారింది. చీమలు కేవలం చిన్న జీవులు కాదని, అవి దైవానికి, ప్రకృతికి మధ్య వారధులని, మన చుట్టూ ఉన్న సంకేతాలను అర్థం చేసుకుంటే విధిరాతను కూడా మార్చవచ్చునని అందరికీ అర్థమయ్యింది. కమలమ్మ ఇంట చీమల రహస్యం ఆ ఊరందరికీ ఒక ఆసక్తికరమైన, అద్భుతమైన కథగా తరతరాలుగా చెప్పబడుతుంది. కనుక చీమలు ఇంట్లోకి రావటం మంచి విషయమే అని ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు చీమలు ఎందుకు వస్తాయో మనం అర్థం చేసుకోవాలి. చీమలు ఎప్పుడూ ఆహారము, నీరు మరియు సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటాయి. ఇంట్లో ఆహార పదార్థాలు, ముఖ్యంగా తీపి పదార్థాలు అంటే చక్కెర, స్వీట్లు, పండ్లు, నూనె, జిడ్డు లేదా పడిపోయిన ఆహార రేణువులు ఉంటే వాటి వాసనకు చీమలు ఆకర్షించబడతాయి.
అవి చిన్న దారిని కనుగొని ఇంట్లోకి ప్రవేశిస్తాయి. వంటగది, షింకు దగ్గర, బాత్రూంలో లేదా తేమ ఉన్న ప్రదేశాలలో వనరులు ఉంటే చీమలు నీటి కోసం వస్తూ ఉంటాయి. బయట వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు లేదా వర్షాలు ఎక్కువగా పడినప్పుడు చీమలు తమ గూడు నుండి సురక్షితమైన పొడి ప్రదేశం కోసం ఇంట్లోకి వస్తాయి. కొన్నిసార్లు అవి ఇంట్లోనే తమ గూడును నిర్మించుకోవడానికి అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఉంటాయి. గోడ, పగుళ్ళు, చెక్క, ఫర్నిచర్ లేదా ఇంటి మూలల్లో చీమలు గూళ్ళు కడుతూ ఉంటాయి. కమలమ్మ కథలో చూసుకున్నట్లుగా మన జ్యోతిష్య మరియు శకున శాస్త్రాల్లో చీమల రాక వెనుక కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. చీమల రంగు, అవి ఎటువైపు నుండి వస్తున్నాయి, అవి ఎంత సంఖ్యలో వస్తూ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ సంకేతాలు మారుతాయి. ముందుగా నల్ల చీమల గురించి తెలుసుకుందాం. నల్ల చీమలు ఇంట్లోకి రావటం చాలా వరకు శుభంగా పరిగణించబడుతుంది. అవి జీవితంలోని సానుకూల మార్పులను, అదృష్టాన్ని సూచిస్తాయి. ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కదులుతూ కనిపిస్తే త్వరలో మీకు ధనలాభం కలగవచ్చునని, ఆస్తి వృద్ధి చెందవచ్చునని శాస్త్రంలో ఉంది. కమలమ్మ ఇంట్లో బియ్యం డబ్బాలో నల్ల చీమలు కనిపించినప్పుడు ఆమె భర్తకు లాభం వచ్చినట్లు, బియ్యం డబ్బాలో నల్ల చీమలు కనిపిస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ధన ప్రవాహం పెరుగుతుందని అర్థం. వ్యాపారం చేసే వారికి నల్ల చీమలు కనిపించటం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయని, కొత్త అవకాశాలు వస్తాయి, భాగస్వామ్యులు కుదిరి వ్యాపారం విస్తరిస్తుంది. నల్ల చీమలు ఇంట్లో సంచరిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం, ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరగడానికి ఇది మంచి సంకేతం. ఒక్కోసారి నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే నిధులు దొరికే అవకాశం కూడా ఉంది. కానీ ఇది అన్ని వేళలా సాధ్యం కాదు. కోటిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది. దిశను బట్టి నల్ల చీమల సంకేతాలు. నల్ల చీమలు పైకి వెళ్తూ ఉంటే మీ కోరికలు నెరవేరుతాయని, మీరు చేస్తున్న పనులలో పురోగతి లభిస్తుందని అర్థం. లక్ష్యాలు సాధిస్తారు. నల్ల చీమల కిందికి వెళ్తూ ఉంటే మీ ప్రస్తుత కష్టాల నుండి బయటపడతారని, సమస్యలు తీరుతాయని సూచిస్తుంది. తూర్పు దిశ నుండి వస్తూ ఉంటే మీరు త్వరలో శుభవార్తలు వింటారు. అది ఉద్యోగము, పెళ్లి లేదా ఏదైనా వ్యక్తిగత విషయానికి సంబంధించినది కావచ్చు. పడమర దిశ నుండి వస్తూ ఉంటే మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు కూడా కావచ్చు. ఉత్తర దిశ నుండి వస్తూ ఉంటే ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు రావటము, లాభాలు పెరగటం జరగవచ్చు. దక్షిణ దిశ నుండి వస్తూ ఉంటే ఇది కూడా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వంగా ఆస్తి రావచ్చు. ఇక ఇప్పుడు ఎర్రచీమల గురించి కూడా తెలుసుకుందాం. ఎర్రచీమలు ఇంట్లోకి రావటం సాధారణంగా అశుభంగా పరిగణించబడుతుంది. ఇవి రాబోయే సమస్యలను, ఇబ్బందులను సూచిస్తాయి. కమలమ్మ ఇంట్లో ఎర్రచీమలు కనిపించినప్పుడు ఆమెకు కలిగిన అశుభమే దీనికి ఉదాహరణ. ఎర్రచీమలు తరచుగా కనిపిస్తే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, ఆర్థిక నష్టాలు లేదా అప్పులు పెరగవచ్చునని సూచిస్తుంది. డబ్బు చేతిలో నిలవదని అర్థం. ఇంట్లో కలహాలు, వివాదాలు పెరిగే అవకాశం ఉందని, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపించవచ్చునని నమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు. ఎర్రచీమలు కనిపించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చునని, ఇంట్లో వారికి ఆరోగ్యం సరిగ్గా ఉండదని భావిస్తారు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడానికి ఇది సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఎర్రచీమలు రాబోయే ప్రమాదాలు లేదా ముప్పులను సూచిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దిశను బట్టి ఎర్రచీమల సంకేతాలు. ఎర్రచీమలు తూర్పు దిశ నుండి వస్తూ ఉంటే మీరు త్వరలో చెడు వార్తలు వింటారు. అది ఉద్యోగం కోల్పోవటం లేదా ఏదైనా నష్టానికి సంబంధించినది కావచ్చు. ఎర్రచీమలు పడమర దిశ నుండి వస్తూ ఉంటే ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణం రద్దు కావటం లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు. ఎర్రచీమలు ఉత్తర దిశ నుండి వస్తూ ఉంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు కోల్పోవటము లేదా అనవసరమైన ఖర్చులు జరగవచ్చు. ఎర్రచీమలు దక్షిణ దిశ నుండి వస్తూ ఉంటే గొడవలు లేదా అనారోగ్యం వంటివి ఎదురు కావచ్చునని సూచిస్తుంది. శత్రువుల బారి నుండి జాగ్రత్తగా ఉండాలి. చీమలు తరచుగా కనిపిస్తే, తరచుగా ఇంట్లోకి వస్తే వాటిని చంపకుండా ఉండటమే మంచిది. కమలమ్మ కూడా వాటిని చంపలేదు. వాటిని తొలగించడానికి కొన్ని శాస్త్రీయ మరియు వాస్తుపరమైన పద్ధతులు ఉన్నాయి. నల్ల చీమలు ఎప్పుడు మీ ఇంట్లోకి వచ్చినా వాటికి పంచదారను కానీ, పిండిని కానీ, కొబ్బరి పొడిని కానీ ఆహారంగా వేయండి. ఇలా వేయటం వల్ల శని దోషాలు తగ్గుతాయని, ఆర్థిక సమస్యలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు.
ఇది కూడా ఒక రకమైన పుణ్యకార్యం. ఎర్రచీమలు ఎక్కువగా వస్తూ ఉంటే మాత్రం వాటిని చంపకుండా తొలగించడానికి ప్రయత్నించండి. నిమ్మరసము, వెనిగర్ లేదా మిరియాల పొడి కలిపిన నీటిని అవి వచ్చే చోట చల్లండి. ఈ వాసన చీమలకు నచ్చదు కాబట్టి అవి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్తాయి. అలాగే ఇంట్లో శుభ్రతను బాగా పెంచండి. ఆహార పదార్థాలను గాలి చొరబడిన డబ్బాల్లో భద్రపరచండి. షింక్ దగ్గర ఆహార వ్యర్థాలు లేకుండా చూసుకోండి. ఇంట్లో ఎలాంటి పగుళ్ళు, రంధ్రాలు లేకుండా చూసి వాటిని పూడ్చండి. ఇది చీమలు లోపలికి రాకుండా నిరోధిస్తుంది. ఇంట్లోకి ఎర్రచీమలు వచ్చినప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవటము లేదా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కూడా ఎర్రచీమల వల్ల కలిగే అశుభ ప్రభావాలు తగ్గుతాయని కొందరు నమ్ముతూ ఉంటారు. మొత్తం మీద చెప్పేది ఏమిటంటే, చీమలు ఇంట్లోకి రావటం అనేది కేవలం సహజ ప్రక్రియ అయినా మన సాంప్రదాయాలలో వాటికి కొన్ని అర్థాలు ఉన్నాయి. వీటిని నమ్మటం లేదా నమ్మకపోవటం అనేది వ్యక్తిగతం. అయితే మన పూర్వీకులు చెప్పిన విషయాల్లో ఏదో ఒక సత్యం దాగి ఉంటుంది. ఇంట్లో శుభ్రత పాటించడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ ఉంచటం వల్ల చీమల సమస్యను తగ్గించుకోవచ్చు. మరియు అదే సమయంలో మనకు శుభం జరుగుతుందనే నమ్మకంతో ఈ సంకేతాలను అర్థం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.